महाराज की जय। कल परसों और आज हमेशा मनक इष्टम मन खैरताबाद गणेश महाराज। हेलो एटुन्नारू, दिस इज आरजे प्रतीका అండ్ యాల మనం వచ్చేసినాం అట్ ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ అన్నమాట. ఈసారి థీమ్ ఏంది, ఎన్ని ఫీట్ ఉన్నారు మన గణేష్ మహారాజ్ అన్ని తెలుసుకుందాము ఫ్రమ్ ద అసోసియేషన్ మెంబర్స్ రాజ్ కుమార్ గారు. సో రాజ్ కుమార్ గారు, ఫస్ట్లీ చెప్పండి అసలు ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎప్పుడు, ఏ ఇయర్ అండ్ ఎట్లా హిస్టరీ స్టార్ట్ అయింది? చూడండి, 1954లో శంకరయ్య గారు మా పెద్దనాన్నగారు అనమాట. ఆయన స్వాతంత్ర సమర యోధులు ఉండే, ఆయన ఒక్క అడుగుతో మొదలుపెట్టారు. సో అది ప్రతి సంవత్సరం ఒక్క అడుగు పెంచుకుంటూ ఈ సంవత్సరానికి దాదాపు 70 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి అనమాట. సో 70 సంవత్సరాలు కంప్లీట్ అయ్యే కారణంగా మేము 70 సంవత్సరాలు 70 అడుగులు ఒక ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాము. ఈ సంవత్సరము 70 అడుగులు 7 ముఖాలు 7 సర్పాలు అనే ఒక ఆలోచనతో వెళ్తా ఉన్నాము. ఆల్మోస్ట్ ఈ సంవత్సరం లేట్ స్టార్ట్ అయినా కానీ ఇన్ టైంలో అనేది కంప్లీట్ చేశామన్నమాట. ఈసారి గణేష్ జీ అవతారం పేరు ఏంటి సార్? ఈ సంవత్సరము సప్తముఖ మహాగణపతి దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు అనమాట. సో ఒకవైపు మీరు చూసినట్టయితే శ్రీనివాస కళ్యాణము, మరొక వైపు శివపార్వత కళ్యాణము, మళ్ళీ బాలరాముడు పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే అయోధ్య వెళ్ళి చూడలేరో వాళ్ళందరికీ ఆ బాలరాముని ఇక్కడ దర్శనం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో బాలరాముని ఏర్పాటు చేశాము. అండ్ ఈసారి లడ్డు గురించి ఎక్కడి నుంచి వస్తుంది, ఎన్ని కేజీస్ ఆఫ్ లడ్డు సార్? చూడండి, లంగర్కు సంబంధించిన భక్తుడు దాదాపు 2000 కిలో లడ్డు ఒక 7-8 సంవత్సరాల నుంచి పెడతా ఉన్నాడు. ఆయనతో పాటు ఇంకో సురుచి సంబంధించిన ఫుడ్స్ అతను 2000 కిలోలు, ఇంకా తాపేశ్వరం నుంచి ఒక చిన్న లడ్డు 100 కిలోల లడ్డు వస్తూ ఉంది. చాలామంది లడ్లను ఇస్తారు. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే కాశీ నుంచి 1,00,000 రుద్రాక్షలు తీసుకొచ్చి భగవంతుని మెడలో వేయబోతా ఉన్నాము వైశ్య సంఘం వారు. Thank you so much Andy. So as we all know, as a Hyderabadi, it's an emotion ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ అంటే. సో అందరం వస్తాము, గణేష్ జీ దర్శనం చేసుకుందాము, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుందాము. This is me RJ Pratika on Magic 106.4. గణేష్ మహారాజ్ కి జై. Magic 106.4 FM వింటూ మై మరచిపోతా.